అందరికీ నమస్కారం. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ పావని. ఈరోజు నేను మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదే ఎగ్ పరాటా. వీడియోకి ఎంటర్ అయ్యే కంటే ముందు మన వీడియోస్ మీకు నచ్చినైతే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది చేయడానికి ముందు మనం 2 ఎగ్స్ని క్రాక్ చేసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్లో వేసుకోవాలి. నేనైతే ప్లేట్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కారం, చిల్లీస్, మీకు కావాలంటే ఆనియన్స్, నేనైతే ఫ్రై చేసుకొని వేసుకున్నాను. ఇంకా కొద్దిగా సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం ఈ మిక్చర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 to 3 minutes వరకు అయినా మిక్స్ చేసుకోండి, లేదా 1 minute మిక్స్ చేసుకుంటానా మీ ఇష్టం. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేసుకుంటున్నాను. సో ఇందాక మీకు చెప్పినట్లుగానే మీరు మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక డవ్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని నార్మల్గానే మనం రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పరాటాని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్లో ఉండేదాన్ని, లెఫ్ట్ సైడ్లో ఉండేదాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండింటిని మిడిల్లోకి వచ్చేలా చూసుకొని ఫోల్డ్ చేయాలి. మళ్ళీ దీన్ని మనం పరాటా షేప్లోకి రుద్దేసుకోవాలి. తర్వాత ఇందాక మనం చేసి పెట్టున్న మిక్చర్లోకి ఈ పరాటాని అటు ఇటు 2 times డిప్ చేసి పెట్టుకోవాలి. దీన్ని బాగా కేర్ఫుల్గా చేయాలి. చేసేసాక తీసి డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేసి మిగిలిన కొంచెం ఎగ్ మిక్చర్ని దాని మీద వేయడం వల్ల మనకు టేస్ట్ తెలుస్తుంది. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా మన ఎగ్ పరాటా యమ్మీగా రెడీ అయిపోయిందో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.